ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనందరము కూడా దేవుని మాటను వినకుండగా దేవుని ఆజ్ఞలను మనము భూమి మీద నెరవేరించకుండగా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతున్నాం. కానీ మనమందరము కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరించడానికే పరలోకము నుండి భూమిపైకి దిగి వచ్చిన మనము ఎందుకొరకు దిగి వచ్చాము, దేని కొరకు దేవుడు మనందరిని పంపించాడు అనే విషయాన్ని మర్చిపోయామండి. ఈరోజు సహోదరుని కూడా దేశిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి యోహాను 3:17 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని పిలుస్తున్నాడండి. మనము మన సహోదరుని ప్రేమించలేకుండా ఉన్నాం. మన సహోదరుని శిక్షిస్తూ ఉన్నాం. అంటే మన సహోదరుని ప్రేమించకుండా మనము ఉంటున్నాము అంటే మనమందరము కూడా ఎవరు? నరహంతకులము. నిజంగానండి, దేవుని వాక్యాలను విని విడిచిపెట్టకుండా దేవుని ఇష్టాన్ని నెరవేరించే పిల్లలుగా భూమి మీద బ్రతికి దేవుని రాజ్యానికి మనమందరం కూడా వారసులుగా ఉండాలని మీ అందరినీ కూడా నా హృదయపూర్వకమైన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కోరుకుంటున్నాను. వందనాలు.